I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా దేవుని ప్రజల్లో ఒక్కరు కూడా అపవాది కాడి కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని ప్రజలు ఎందుకు ఆశీర్వదించబడాలి? దేవుని ప్రజలు ఆశీర్వదించబడితే వారు దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తారు, సువార్త ప్రకటించబడుతుంది, భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. నేను 10 సంవత్సరాల పైన బైబిల్ని లోతుగా ధ్యానిస్తూ, రోజుకి గంటల తరబడి ధ్యానించేవాడిని, ప్రార్థన చేస్తూ బైబిల్కి సంబంధించి కొన్ని వందల బుక్స్ చదివేశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులు చెప్పిన వాక్యాలు వేల కొలది వినేశాను. లక్షల్లో దేవుని పనికి ఆర్థికంగా సహకరించాను. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు నన్ను అభిషేకించాడు, అనేకమైన మర్మాలు బయలుపరిచారు. మీరు మీ జీవితాల్లో, బిజినెస్ల్లో, పిల్లల విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, బలహీనతల్లో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నట్లయితే సంప్రదించండి. దేవుని పనికి విత్తనం విత్తండి. బైబిల్లో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఖచ్చితంగా మీ సమస్యల నుంచి విడుదల పొందుతారు, మీరు ఆశీర్వదించబడతారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మీరు సంప్రదించినట్లయితే మీకు ప్రత్యేకంగా ఆ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ ప్రజలు అనేక మంది బంధకాల్లో, ఊబిలో, సమస్యల్లో జీవిస్తున్నారు దేవా. వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటే వాళ్ళు అన్ని బంధకాల నుంచి బయటకు వస్తారు. వాళ్ళు మీ పనికి సహకరిస్తారు. వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. అలా లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి. వాళ్ళు బంధకాల నుంచి, సమస్యల నుంచి విడుదల పొంది మీ చిత్తాన్ని నెరవేర్చేలా బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం వాగ్దానాన్ని నిజం చేయటం అనే అంశాన్ని ధ్యానించుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నారు. దేవుడు మనకి అమూల్యములు, అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నారు. దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ వాగ్దానాన్ని ఎలా నిజం చేయాలనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. వాగ్దానం అంటే బ్యాంక్ చెక్ అన్నమాట. ఆ చెక్ను మనం తీసుకెళ్ళి బ్యాంకులో మార్చుకుంటే ఎలా అయితే క్యాష్ వస్తుందో, వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా జరిగిపోతుంది. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం అవ్వదు. ఈ వాగ్దానాల వల్ల ఏమవుతుందంటే, మనం దురాశను అనుసరించటం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించాను. లోకంలో దురాశ, మోసం, గందరగోళం, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఈ వాగ్దానాన్ని అనుసరించటం వలన ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకొని దైవ స్వభావాన్ని పోలి మనం నడుచుకుంటాం. దైవ స్వభావాన్ని పోలి నడుచుకోవటం అంటే ఏదైతే రియాలిటీ ఉందో, వాస్తవం అంటున్నారో ఆ వాస్తవాన్ని వాగ్దానం ద్వారా మనం మార్చేయచ్చు. చాలామంది ఏంటంటే వాస్తవ పరిస్థితులను చూసి, సమస్యలను బట్టి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మనం సమస్యలను బట్టి కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్మితే దేవుడు పరిస్థితుల్ని మార్చేస్తాడు, సమస్యలను మార్చేస్తాడు. నువ్వు ఏదైతే రియాలిటీ అనుకుంటున్నావు ఆ రియాలిటీని మార్చేస్తారు. అంటే మనం దేవ స్వభావాన్ని పోలి నడుచుకుంటాం అన్నమాట. వాగ్దానాన్ని ఎలా నిజం చేయాలి? వాగ్దానం అంటే ఒక చెక్ అని చెప్పాను. అట్లాగే వాగ్దానం అంటే ఒక డైరెక్షన్. దేవుడు మనకు ఒక డైరెక్షన్ చూపిస్తున్నాడు. మనం దేవునితో కోఆపరేట్ చేస్తే, దేవుని మాట వింటే, దేవుడు మనకి ఏదైతే డైరెక్షన్ చూపించాడో ఖచ్చితంగా అది మన జీవితంలో జరిగిపోతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. చూడండి, రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఒక్కడే గెలుస్తారు, ఒక్కడే విన్ అవుతారు. దేవుడు ఏమంటాడంటే, నేను గెలవాలి అని చెప్పి మీరు పరిగెత్తండి. పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటము పొందుటకును, మనమైతే అక్షేమకు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. ఈ లోకంలో చూడండి, జీవితంలో గొప్పగా సాధించాలి, ఎన్నో చేయాలని చెప్పి వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు. అన్ని విషయాల్లో మితంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేస్తారు. తిండి విషయంలో మితంగా ఉంటారు, అన్ని విషయాల్లో మితంగా ఉంటారు. అన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత
రన్నింగ్ రేస్ టైం వస్తుంది. రన్నింగ్ రేస్ టైం వచ్చినప్పుడు మీరు అక్కడ నుంచిన వాళ్ళంతా ఒకేలా కనపడతారు. కానీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే విజిల్ వేస్తారో ఆ ప్రాక్టీస్ మొత్తం ఒకేసారి బయటకు వస్తుంది. వాళ్ళు అలసట లేకుండా చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేస్తారు, దానిలో విన్ అవుతారు. అలాగే మనము దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఈ ఒలింపిక్స్లో పాల్గొనే వాళ్ళు జీవితాంతం నేనే గెలవాలని చెప్పి ప్రాక్టీస్ చేస్తారు. అన్ని విషయాల్లో మితంగా ఉంటారు. వాళ్ళు అలా ప్రాక్టీస్ చేసి వాళ్ళు అక్కడికి వచ్చి గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు ఈ లోకంలో పేరు కోసం. ఈ వాక్యం చదివిన నేనేం చేశానో తెలుసా? నేను ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో సేవ చేస్తున్నాను. సేవ చేస్తున్నప్పుడు నా వాక్యం చాలామంది వింటలా. మన వాక్యం ఎవరో వింటలేదనుకో, వినేవాళ్ళది తప్పని చెప్పి వాళ్ళని తిడితే ఉపయోగం లేదు. నేనేం చేశాను తెలుసా? ఈ వాక్యం చదివి నా వాక్యం అనేక మంది వినాలంటే నేను నేర్చుకోవాలి. నేను అదే పని చేశాను. ఆల్రెడీ ఈ మెసేజ్ ముందు చెప్పాను మీకు. 10 సంవత్సరాల పైన ప్రతిరోజు గంటల తరబడి వాక్యం ధ్యానించటం, లోతైన విషయాలు తెలుసుకోవటం, ప్రార్థన చేయటం, బైబిల్కి సంబంధించి 100 కొలది బుక్స్ చదివేయటం, 1000 కొలది ప్రసంగాలు నేను వినేశాను, దేవుని పనికి ఇచ్చాను. ఇలా చేస్తున్నప్పుడు దేవుడు అనేకమైన మర్మాలు బయలుపరిచాడు. దేవుడు తన అభిషేకంతో నింపాడు, తన ఆత్మతో నింపాడు. ఇవాళ నేను వాక్యం చెప్తుంటే సైలెంట్గా వింటారంతా. ఎందుకంటే నేను నేర్చుకున్నాను. నేను దేవుని సేవ చేయాలని చెప్పి మా తల్లిదండ్రులు అనుకున్నారు. వాళ్ళు నన్ను దేవుని పనికి ఇచ్చేశారు. నేను చర్చిని నడిపించే టైం వచ్చేసరికి నేను చెప్తే ఎవరో వింటలా. మా తల్లిదండ్రులు దేవుని పనికి ఇచ్చేశారు, నేను చెప్పింది వినండి అంటే సరిపోతుందా? నేర్చుకోవాలి నేను. అది నా జీవితంలో వాగ్దానం. దానికోసం నేను నేర్చుకున్నాను. ఈ లోకంలో పందెపు రంగంలో వాళ్ళు గెలవాలని చెప్పి అంత ప్రయాసపడుతుంటే దేవుని పని కోసం ఇంకెంత నేర్చుకోవాలి? జాగ్రత్తగా అనండి మీరు. క్షయమగు కిరీటం కోసం ఈ లోకంలో వాటి కోసం అంత ప్రయాసపడి నేర్చుకుంటున్నారు కదా, అన్ని విషయాల్లో మితంగా ఉండి గొప్ప కార్యాలు పొందాలనుకుంటున్నారు కదా. దేవుని ప్రజలు అలా అనుకోవట్లేదు. ఇది చాలా విచారకరం. మనం చేసేది నిలిచి ఉంటుంది, ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఇంత గొప్ప పని చేసే మనం ఇంకెంత నేర్చుకోవాలి, ఇంకెంత తర్ఫీదు పొందాలి? ఒకసారి ఆలోచించండి. మీరు టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తూ ఉంటారు. మంచి మంచి సింగర్స్ దేవుని పాటలు పాడుతూ ఉంటారు, మంచి మంచి మ్యూజిషియన్స్. ఎలా ఆటోమేటిక్గా అయిపోయారా? వాళ్ళు చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఇన్స్ట్రుమెంట్స్ని వాయిస్తూ పాటలు పాడుతూ నేర్చుకుని ఇవాళ చాలా గొప్పగా దేవుని గణపరుస్తున్నారు. సంవత్సరాలు పట్టింది. వాళ్ళు సంవత్సరాలు నేర్చుకున్నారు కాబట్టే ఇవాళ గొప్పగా దేవుని గణపరుస్తున్నారు. నేను శక్తివంతంగా పరిచయం ఎలా చేస్తున్నాను, గొప్ప గొప్ప దైవజనులు ఎలా పరిచయం చేస్తున్నారు. వాళ్ళు సంవత్సరాల తరబడి ప్రతిరోజు గంటల తరబడి ప్రార్థన చేస్తూ దేవుని మాటలు ధ్యానిస్తూ దేవుని అభిషేకాన్ని పొందుకొని అనేకమైన మర్మాలు తెలుసుకుని శక్తివంతంగా పరిచయం చేస్తున్నారు. ఒక్కరోజు తవదు. జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరాలి అంటే మనం ఇదే పని చేయాలి. పందెపు రంగమందు పరిగెత్తేవారు ఈ లోకంలో గెలవాలి, ఈ లోకంలో గొప్ప పనులు చేయాలని చెప్పి అంత ప్రయాసపడుతుంటే క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఈ లోకానికి మాకు సంబంధం లేదు, మేము అలా ఉంటాం, దేవా వచ్చేసి మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళిపో. ఎక్కడో అపవాది మోసం చేశాడు. ఏమీ నేర్చుకోకుండా, ఏమీ చేయకుండా, ఏ విషయంలోనూ తర్ఫీదు తీసుకోకుండా చాలామంది క్రైస్తవులు అజ్ఞానంలో జీవించేస్తున్నారు. అమూల్యములు అత్యధికమైన వాగ్దానాలు మనకు ఉన్నాయి. అన్ని వాగ్దానాలు దానికి అదే జరిగిపోతాయా? చాలామంది క్రైస్తవులు ఎలా చెప్తారు, దానికి అదే జరిగిపోతాయి, దానికి అదే అయిపోతుంది, దానికి అదే ఎలా అవుతుంది? భూమి మీద దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు కలలు కనేవాడు. మీకు బైబిల్ తెలుసు కాబట్టి యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎలా అయ్యాడో నేను చెప్తాను వినండి. దానికి అదే అయిపోలా. యోసేపు కలలు కనేవాడు. వాళ్ళ అన్నలు ఏం చేశారు? ఆయన్ని బానిసగా అమ్మేస్తారు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులో పోతీఫరు దగ్గర ఆయన బానిసగా దాదాపు 13 సంవత్సరాలు చేశారు. ఇంతకేం చేశారు? అప్పట్లో ఐగుప్తు అంటే వ్యవసాయం, ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడేది. నైలు నది ఉంది. ఈ పోతీఫరుకి కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. ఆ 13 సంవత్సరాలు యోసేపు ఏం చేశాడు తెలుసా? మొదట బానిసగా స్టార్ట్ చేశాడు. ఆయన దేవుని మాట విన్నాడు, దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు కాబట్టి తప్పు చేసే అవకాశం వచ్చినా తను తప్పు చేయాల. తన జీవితం ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్న ఆయన దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఉంచినప్పుడు తను చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తే అది పోతీఫరు గమనించి తన కుటుంబం మొత్తానికి యోసేపును అధిపతిగా నియమిస్తాడు. యోసేపు ఆ 13 సంవత్సరాలు ఏం చేస్తాడు తెలుసా?
కొన్ని వందల వేల ఎకరాలు వ్యవసాయం ఎలా చేయాలి, ఐగుప్తులో ఎలా ఉంటుంది, ఐగుప్తులో ఎలా మేనేజ్ చేయాలి, ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, ప్రతిదీ నేర్చేసుకున్నాడు. ఐగుప్తు గురించి 10 సంవత్సరాలు మొత్తం తెల్లారు లెగిస్తే పని చేయాలి, ప్రతి విషయంలో చాలా చక్కగా చేస్తూ దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి ప్రతి దాంట్లో సక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు ఫరోకు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం వచ్చినప్పుడు ఆ కలభావం ఎవరూ చెప్పలేరు. ఇక్కడ దేవుడు యోసేపుకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు మనకు అవకాశం ఇచ్చే లోపు మనం ప్రిపేర్ అయి ఉండాలి. మనం ప్రిపేర్ అయి ఉంటే దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనం సక్సెస్ అవుతాం. చాలామంది ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఆటోమేటిక్గా యోసేపు కలభావం చెప్పాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. అట్లే ఉండదు. ఐగుప్తు దేశానికి పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన సమస్య. కరువు రాబోతుంది. దానికి పరిష్కారం ఇక్కడ కలభావం దేవుడు యోసేపుకు తెలియజేశాడు. కలభావం తెలియచెప్పినంత మాత్రాన యోసేపు ప్రధానమంత్రి అవడు. కలభావం చెప్పటమే కాకుండా ఆ సమస్యకి పరిష్కారం ఏంటో చెప్పాడు. జాగ్రత్తగా వినండి మీరు. కలకి భావం చెప్పటం ద్వారా యోసేపు ప్రధానమంత్రి అవ్వలేదు. ఐగుప్తు దేశానికి పెద్ద సమస్య వస్తుంది. అప్పటి వరకు 13 సంవత్సరాలు యోసేపు మొత్తం నేర్చుకుని ఉన్నాడు. తను ట్రైనింగ్ తీసుకుని ఉన్నాడు. దేవుడు నేర్పించాడు యోసేపుకి. ఆ సమస్య వచ్చేసరికి సమస్యకి పరిష్కారం యోసేపు చెప్పాడు. యోసేపుకు దేవుడు నేర్పించాడు. దేవుడు అవకాశం ఇస్తాడు. మనం ప్రిపేర్ అయ్యి ఉంటే అవకాశాన్ని ఉపయోగించుకుని సక్సెస్ అవ్వచ్చు. మనం సక్సెస్ అయ్యి మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా దేవుని వాగ్దానం భూమి మీద నిజమవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. నేను గుర్తొచ్చినప్పుడల్లా వారానికి ఒకసారి వచ్చి మరీ ఇబ్బంది అయితే లాస్ట్ 10 రోజులు ప్రార్థన చేసేస్తాను, వాగ్దానం నిజం, అట్లా అవ్వదు. దేవుడు అవకాశం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్లో లెక్చరర్గా చేశాను. కాలేజ్లో లెక్చరర్గా చేయడానికి ఒక ప్రముఖ విద్యా సంస్థ మెయిన్ క్యాంపస్లో దేవుడు నాకు జాబ్ చేసే అవకాశం ఇచ్చాడు. నేను అంతకుముందే నేర్చుకున్నాను కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని సక్సెస్ అయ్యాను. మీరు ఆలోచించండి. కాలేజ్లో లెక్చరర్గా నాకు అవకాశం వచ్చింది, నన్ను అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి? రెండో రోజు కాలేజ్ స్టూడెంట్స్కి టీచింగ్ చేయడానికి వెళ్ళాలి. నేను నేర్చుకుని ఉంటే ఆ సబ్జెక్ట్ నాకు వస్తే నేను మంచిగా చెప్తాను, పిల్లలు చాలా బాగా చెప్పారంటారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు, నేను సక్సెస్ అవుతాను. నేను ఏమి నేర్చుకోకుండా వెళ్తే అవకాశం వచ్చినా నేను ఫెయిల్ అవుతాను. అలా ప్రతి విషయంలో దేవుడు మనకు అవకాశాలు కల్పిస్తాడు. మనం నేర్చుకుని దేవుడిచ్చిన అవకాశంతో మనం సక్సెస్ అవ్వాలి. వాగ్దానాన్ని ఎలా నిజం చేయాలి అనే అంశాన్ని ధ్యానించుకుంటున్నాం. దేవుడు ఒక వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది నెరవేరాలంటే మనం ఏం చేయాలి? మన పాత్ర ఏంటి? దేవునితో ఏకీభవించాలి. ఆ వాగ్దానాన్ని నమ్మి ఒక పందెపు రంగంలో పరిగెత్తేవారు ఎలా అన్ని విషయాల్లో మితంగా ఉండి ప్రాక్టీస్ చేస్తారో మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ విషయం నాకు అర్థమైంది. ఈ విషయం చాలామంది దైవజనులకు తెలియదు. దేవుని పిలుపుంది వచ్చేస్తారు, దేవుని పిలుపుంది ఉద్యోగం మానేసి వచ్చేస్తారు, దేవుని పిలుపుంది అన్నీ మానేసి వచ్చేస్తారు. ఉద్యోగం మానేసి వస్తున్నారు, అన్నీ మానేసి వస్తున్నారు, కరెక్టే. నేను కరెక్ట్గా చెప్తాను వినండి. నేను లెక్చరర్గా జాబ్ చేశాను. నేను మానేసి వచ్చేసరికి నేను నేర్చుకున్నాను మొత్తం. నేను చాలా శక్తివంతంగా పరిచయం చేస్తాను. దేవుని అభిషేకంతో నింపబడ్డాను. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పడ్డాను. ఇక్కడ నేర్చుకోవడం చాలా అవసరం. నువ్వు అనేక మందికి వాక్యం చెప్పాలి. కాసేపు ప్రార్థన చేసి వచ్చేసి ఆ బైబిల్ చదివేసి చెప్పేస్తే అయిపోతుందా? అవదు. ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో గెలవాలనుకునే వాళ్ళు 10 సంవత్సరాల పైన ప్రాక్టీస్ చేస్తారు కదా. ఈ లోకంలో గొప్ప పనుల కోసం అంత ప్రాక్టీస్ చేస్తున్నారు. దేవుని పని అన్నిటికన్నా గొప్ప పని. ఇంకెంత నేర్చుకోవాలి? గంటల తరబడి నేను వాక్యం ధ్యానించేవాడిని, బుక్స్ చదివేవాడిని, వాక్యం వినేవాడిని, ప్రార్థన చేసేవాడిని, దేవుని పనికి ఇచ్చేవాడిని. ఇలా సంవత్సరాల తరబడి నేను నేర్చుకున్నాను. సంవత్సరాల తరబడి నేర్చుకున్నప్పుడు దేవుడు అనేకమైన మర్మాలు నాకు తెలియచేశాడు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం లక్షల మంది జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని పని హుందాగా గొప్పగా చేయాలి. ఈ క్రైస్తవులో ఉన్న సమస్య ఏంటంటే ఎవరైనా గొప్పగా దేవుని పని చేస్తుంటే అబద్ధ ప్రవక్త అంటారు. ఏమీ లేకుండా ఒక మూలన కూర్చుని నేనేం చేయలేను, నా వల్ల కాదు, దేవా నేను ఎందుకు పనికిరాను, దేవా నన్ను పరలోకం తీసుకెళ్ళండి, అది మాత్రం కరెక్ట్ అంటారు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు వినండి. యవనస్తులు కావచ్చు, దేవుని పని చేసేవాళ్ళు కావచ్చు, మీరు జాబ్ మానేశారు. జాబ్ మానేసి లేకపోతే అన్నీ వదిలేసి దేవుని పనికి వచ్చారు. ఏం చేయాలి? మీరు
సమయాన్ని వృధా చేయకూడదు. నేను సమయాన్ని వృధా చేయను, నేను నేర్చుకుంటాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను, ప్రార్థన చేస్తాను. నేను సమయాన్ని వృధా చేయకుండా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇంటి దగ్గర ఎంతగా దేవుని వాక్యం నేర్చుకుంటారో, ప్రార్థన చేస్తారో, అంత శక్తివంతంగా ఆదివారం మిగతా రోజుల్లో పరిచర్య చేస్తారు. ఆ రోజు మనం గొప్పగా పరిచర్య చేయాలంటే, శక్తివంతంగా పరిచర్య చేయాలంటే, ముందు ఇంటి దగ్గర ప్రార్థనా జీవితం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు. అంతేగాని చాలామంది నేను గమనిస్తున్నాను, ఇది దేవుడు చెప్పమన్న మాట. చాలామంది దైవజనులు ఊరికే కాలక్షేపం చేసేసి, నేను జాబ్ వదిలేసాను, లేకపోతే నేను అన్నీ వదిలేసి వచ్చేసానని చెప్పి, రాజకీయ నాయకులు ఎవరన్నా ప్రార్థన పెట్టి డబ్బులు ఇస్తారేమని ఎదురు చూసి వచ్చేసి కాసేపు ప్రార్థన చేసేసి ఏదో వాక్యం చెప్పేస్తున్నారు. అలా చెప్తే గొప్ప కార్యాలు జరుగుతాయా? అలా చెప్తే పెద్ద పరిచర్య వస్తుందా? రన్నింగ్ రేస్ ఉంది, రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాలి. ఒకళ్ళేమో 10 సంవత్సరాలు నేర్చుకున్నారు, అన్ని విషయాల్లో మితంగా ఉండి మొత్తం తర్ఫీదు పొందారు. ఇంకొక అతనేమో 10 రోజులు నేర్చుకున్నారు. వాళ్ళిద్దరికీ రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. ఎవరు గెలుస్తారు? ఎవరైతే 10 సంవత్సరాలు నేర్చుకున్నారో అలుపు లేకుండా పరిగెత్తారు, గొప్ప విజయం వస్తుంది. 10 రోజులు నేర్చుకున్న వ్యక్తి కొద్ది దూరం పరిగెత్తేసరికి అలుపు వచ్చేస్తుంది, అని ఏం చేయలేడు. అలాగే నువ్వు నేర్చుకోకుండా దేవుని పని ఎలా చేస్తావు? దేవుని పని గొప్పగా చేయాలి కదా. వాగ్దానం ఎలా నెరవేరుతుంది? దానికి అదే అయిపోతుందా? చాలా కొద్దిసేపు ప్రార్థన చేసి, దేవా నువ్వు నాకు ఈ వాగ్దానం దయచేసావు, నువ్వు నెరవేర్చు. వీళ్ళు మాత్రం హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ వాగ్దానం నెరవేరదు. అప్పుడు ఏమంటారంటే, ఇది దేవుని చిత్తం కాదు. ఏంటి? నువ్వు వాగ్దానం ఎలా నెరవేరాలో తెలుసుకోకుండా, నువ్వు ఏమాత్రం నేర్చుకోకుండా నువ్వు కాలక్షేపం చేసేసి ఇది దేవుని చిత్తం కాదు అంటే సరిపోతుందా? సరిపోదు. వాగ్దానం ఎలా నెరవేరుతుందో మనం తెలుసుకోవాలి. నేను చెప్తాను చూడండి, బైబిల్లో ఇప్పుడు యోసేపు గురించి చెప్పాను. యోసేపుకి 13 సంవత్సరాలు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు, అవకాశం దేవుడు కల్పించాడు. అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రిపరేషన్ యోసేపు చేశాడు. అట్లాగే టీవీ పరిచర్య దేవుడు నన్ను చేయమని చెప్పాడు. నేను టీవీ పరిచర్య స్టార్ట్ చేసేసరికి 10 సంవత్సరాలు చాలా కష్టపడి, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నేను నేర్చుకున్నాను, నేను దేవుని పని గొప్పగా చేయాలని చెప్పి నేర్చుకున్నాను. కాబట్టే దేవుని అభిషేకంతో చెప్పడం వల్ల ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది. మీరు అర్థం చేసుకోవాలి, దావీదు గొల్యాతును ఎలా జయించాడు? గొల్యాత్ అనే వ్యక్తి రాకముందే దావీదు 10 సంవత్సరాలు అడవిలో ఉండి ఒడిసెల, స్లింగ్ అంటారు, ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాడు. స్లింగ్. మీరు దావీదు గొల్యాతుపై ఎలా విజయం సాధించాడు? గొల్యాతు ఆయన మహాసూరుడు, మీకు తెలుసు ఆయన గురించి. ఏ ఒక్కరూ డైరెక్ట్గా గొల్యాతు మీదకి వెళ్ళి యుద్ధంలో గెలవలేరు. గొల్యాతు ముందు నుంచుని యుద్ధం చేసే సత్తా ఆ రోజుల్లో ఎవరికి లేదు. అంత బలశాలి, ఆయన ముందు ఎవరు యుద్ధం చేయలేరు. మరి దావీదు ఎలా గెలుస్తాడు? గొల్యాత్ అనే వ్యక్తి రాకముందే దావీదుకు దేవుడు ఒకటి నేర్పిస్తున్నాడు, స్లింగ్, ఒడిసెల విసరటం. ఒడిసెల ఎంత గొప్పగా విసరగలడంటే, దావీదు గొల్యాతుతో యుద్ధం చేసేటప్పుడు గొల్యాతు బళ్ళెం విసురుతాడు దావీదు మీద. విసిరినప్పుడు ఆ బళ్ళెం వచ్చి గనక దావీదుకు తగిలితే దావీదు చనిపోతాడు. యుద్ధం అది. దావీదు ఆ ఒడిసెల రాయి ఎంత కరెక్ట్గా వేయగలడంటే, ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వదు. ఒకసారి దావీదు ఒడిసెల వేస్తే అది గొల్యాతుకు తగలలేదనుకో, నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది? దావీదు చచ్చిపోతాడు, గొల్యాతు దావీదుని చంపేస్తాడు. కానీ దావీదు ఎంత నేర్చుకున్నాడంటే, 10 సంవత్సరాలు నేర్చుకుని ఆ ఒడిసెల ఎంత ఫాస్ట్గా, ఎంత యాక్యురేట్గా వేస్తాడంటే, తను ఎక్కడ తగలమంటే రాయి అక్కడ తగులుతుంది, అంత బలంగా తగులుతుంది. ఆ ఒడిసెల రాయి వెళ్ళి ఆ గొల్యాతు నుదిటి మీద తగులుతుంది. అంతగా దేవుడు నేర్పించాడు. భూమి మీద సక్సెస్ అవ్వాలంటే దేవుడు నేర్పిస్తాడు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు నేర్పించాడు. అలా దావీదు విజయం సాధించాడు. దావీదు విజయం సాధించిన తర్వాత వెంటనే రాజు అయ్యాడా? అవలా. దాదాపు మళ్ళా ఇంకో 10 సంవత్సరాల పైన పడుతుంది. 10-13 సంవత్సరాలు. ఎందుకో చెప్పనా? రాజు అయితే ఎలా పరిపాలించాలో దావీదుకి తెలియదు కాబట్టే సౌలు దగ్గర కెప్టెన్గా ఉంటాడు, అనేక యుద్ధాల్లో విజయం సాధిస్తాడు. సౌలు దావీదుని చంపేద్దాం అనుకుంటాడు. ఈ 10-13 సంవత్సరాలు ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి, ఎలా శత్రువులను జయించాలి, దేవుడు దావీదుకి మొత్తం నేర్పించిన తర్వాత రాజుగా చేస్తాడు. ట్రైనింగ్ లేకుండా భూమి మీద ఏది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మోషే చూడండి. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చిన్నప్పుడే మోషే ఏం చేయాలో దేవునికి తెలుసు. లక్షల మందిని నడిపించాలి. ఎలా నడిపిస్తాడు? మోషే ఫరో ఇంట్లో పెరిగేలా దేవుడు చేస్తాడు. మోషే ఫరో ఇంట్లో సకల విద్యలు అభ్యసిస్తాడు.
లక్షల మంది సైన్యాన్ని నడిపిస్తాడు, యుద్ధాల్లో విజయం సాధిస్తాడు, అన్ని విద్యల్లో ప్రావీణ్యం చెందాడు. అన్ని విద్యల్లో ప్రావీణ్యం చెందిన ఇజ్రాయెల్ ప్రజలను విడిపిద్దాం అనే టైంకి ఫెయిల్ అవుతుంది. అది అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు మనోళ్ళు ఎలా ప్రసంగం చేస్తారంటే ఐగుప్తులో మోషే నేర్చుకున్నవన్నీ అరణ్యంలో 40 సంవత్సరాలు మర్చిపోయాడు, అంతా మర్చిపోయిన తర్వాత దేవుడు మోషేని పంపించాడు. కాదు, మోషేకి లక్షల మందిని ఎలా నడిపించాలో తెలుసు, ఐగుప్తులో అన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించాడు. కానీ ఇంకో విషయం తెలియదు. ఏ విషయమో చెప్పనా? మోషే అరణ్యంలో ఇజ్రాయేలీల్ని 40 సంవత్సరాలు నడిపించాలి. అరణ్యంలో లక్షల మందిని ఎలా నడిపించాలో మోషేకి తెలియదు. కాబట్టి దేవుడు మోషేని అరణ్యంలో 40 సంవత్సరాలు ఉంచుతాడు. అరణ్యం ఎలా ఉంటుంది, అరణ్యంలో ఎలా సర్వైవ్ అవ్వాలి, అరణ్యంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ నేర్చుకున్నాడు. మీరు కరెక్ట్గా వినండి. మొదటి 40 సంవత్సరాల్లో లక్షల మందిని ఎలా నడిపించాలో మోషేకి తెలుసు. రెండో 40 సంవత్సరాల్లో అరణ్యంలో ఎలా సర్వైవ్ అవ్వాలి, అరణ్యంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఒక్క మోషేకే తెలుసు. ఆ 80 సంవత్సరం ఏం చేస్తాడో తెలుసా? దేవుడు మోషేని పంపిస్తాడు అభిషేకించి. ఇప్పుడు మోషేకి ఏం తెలుసు? లక్షల మందిని నడిపించడం తెలుసు, 40 సంవత్సరాలు ఎలా అరణ్యంలో ఉండాలో కూడా తెలుసు. ట్రైనింగ్ మొత్తం ఇచ్చి దేవుడు మోషేని పంపించాడు. మీరు జాగ్రత్తగా వినండి. దేవుని వాగ్దానాలు వాటికవే నెరవేరవు. చాలామందికి దేవుడు వాగ్దానాలు చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవా నేను ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాను, దేవా ఈ వాగ్దానాన్ని నెరవేర్చు, అయిపోయింది ఇంకా. ఇక వాళ్ళు హ్యాపీగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. హ్యాపీగా కాలక్షేపం చేస్తూ ఉంటే వాగ్దానం ఎలా నెరవేరుతుంది? దానికి అదే అయిపోతుందా? అస్సలు అవ్వదు. వాగ్దానం ఎలా నెరవేరుతుందంటే మీకు చెప్పాను, వాగ్దానాన్ని ఎలా నిజం చేయాలనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇది దైవజనులకు కూడా ఉపయోగపడుతుంది. మీరు గొప్పగా సేవ చేయాలంటే మీరు వింటలేదంటే సరిపోదు, మనం నేర్చుకోవాలి. సమయం వృధా చేయకుండా దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు అనేకమైన మర్మాలు బయలుపరుస్తాడు. దేవుని పనికి ఇవ్వండి అని అడిగే ముందు మనం ఇవ్వాలి దేవుని పనికి. అలా ఇచ్చినప్పుడు మన నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, అభిషేకం ఇస్తాడు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. లోతుగా నేర్చుకోవాలి. ఒక రన్నింగ్ రేస్లో గెలవాలనుకునే వాళ్ళు జీవితాంతం ప్రాక్టీస్ చేస్తుంటే 10 సంవత్సరాల పై నేర్చుకుంటుంటే దేవుని పని గొప్పగా చేయాలి కదా. మనం ఎంత నేర్చుకోవాలి? అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మనం అన్ని విషయాల్లో మితంగా ఉండి నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకుని నువ్వు సక్సెస్ అవుతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అలా భూమి మీద వాగ్దానం నెరవేరుతుంది. నీకు ఒక మంచి ఉద్యోగం, సాఫ్ట్వేర్ జాబ్ రావాలని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు నేర్చుకుని ఉంటే అవకాశం వచ్చేలా దేవుడు చేస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే నువ్వు నేర్చుకుని ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అయి ఉన్నప్పుడే ఆ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటావు. భూమి మీద దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది? భూమి మీద ఎలా నెరవేరుతుందంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలామంది అంటారు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? ఆన్సర్ చెప్పండి మీరు. ఆన్సర్ ఉండదు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు. మనం ఏం చేస్తున్నామో దాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే పని నేర్చుకోవాలి. నువ్వు చేసే పనిలో నీకు నైపుణ్యం ఉండాలి. ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసేవాడు నేను గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు చేసే ఫీల్డ్లో నేను సక్సెస్ అవ్వాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేయాలి. నైపుణ్యం ఉండాలి. నువ్వు నేర్చుకుని ఉంటే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని నువ్వు నేర్చుకున్నావు కాబట్టి ఉపయోగించుకుంటావు, నువ్వు సక్సెస్ అవుతావు. అప్పుడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. మీకు బైబిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1 సమూయేలు 22వ అధ్యాయం 1-2 వచనాలు. దావీదు అక్కడి నుంచి బయలుదేరి అదుల్లాము గుహలోకి తప్పించుకుని పోగా అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేరి. దావీదు పారిపోతున్నాడు, సౌలు చంపేస్తాడేమోనని. అదుల్లాము గుహలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నాడని చెప్పి కొంతమంది వస్తారు. ఈయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరంటే అప్పుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానంతో ఉన్నవాళ్ళు, ఇబ్బంది గల వాళ్ళు. ఇంచుమించు 400 మంది ఆయన దగ్గరికి వస్తారు. ఆయన దగ్గరే ఉండిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి చూసారుగా? అప్పుల్లో ఉన్నారు, అసమాధానం, ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకు దావీదు దగ్గరికి వచ్చి ఉండిపోయారు? అంతకుముందు దావీదు గొల్యాతుని జయించాడు. తర్వాత ఏమైందో తెలుసా? దావీదు యొక్క యోధులు, మైటీ మెన్ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది, మీరు చదవండి. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8 నుంచి చదవండి. నేను ఒకటి చదువుతాను. దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎవరనగా యోషే. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాను. ఇలా ఇంకా చాలా ఉంటుంది ఆ లిస్టు. వాళ్ళు ఎన్నో ఇబ్బందుల్లో దావీదును అనుసరించారు. తర్వాత ఎలా మారిపోయారు తెలుసా? దావీదులా మారిపోయారు వాళ్ళు. దావీదులాగా గొప్ప గొప్ప కార్యాలు చేశారు, శూర కార్యాలు చేశారు. ఆ లిస్టులో ఆశ్చర్యపోయే నిజాలు ఉంటాయి. ఒక అతని గురించి నేను చదువుతాను.
యెహోయాదా కుమారుడైన బెనాయా ఇతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేశాను, మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్న వాళ్ళని దావీదుని వెంబడించి వాళ్ళు కూడా యూదుల్లో మారిపోయారు. తర్వాత వాళ్ళు దేవుని మందిరం కట్టాలి అనే టైం వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని కోసం కొన్ని టన్నుల బంగారం ఇచ్చేస్తారు. వాళ్ళ పరిస్థితి ఎలా మారిందో చూడండి. మొదట ఇబ్బందుల్లో ఉండి, అప్పుల్లో ఉండి, అసమాధానంగా ఉండి దావీదుని వెంబడించారు. తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, నేర్చుకున్నారు, దావీదులాగా యూదులుగా మారారు, దేవుని కోసం శూరకార్యాలు చేశారు, గొప్పగా ఆశీర్వదించబడ్డారు. సొలొమోను మందిరం కోసం కొన్ని 100 కోట్ల విలువైన బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము దానంగా ఇచ్చారు వాళ్ళు. పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? ఆ పరిస్థితి మారడానికి చాలా సంవత్సరాలు పట్టింది. వాళ్ళు అడవిలో పారిపోతూ నేర్చుకుని యోధులుగా మారారు. తర్వాత ఇజ్రాయెల్ దేశాన్ని దావీదు పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు ముఖ్యమైన అధిపతులుగా మారారు. వాళ్ళు దేవుడు ఆశీర్వదించిన దాన్ని దేవుని పని కోసం ఎంతో ఇచ్చారు. వాళ్ళు తమ కాలంలో, తమ తరములో దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మనం ఇలా నేర్చుకుని తర్ఫీదు పొంది దేవుని పని గొప్పగా చేయాలి, నేర్చుకోవాలి. ఈ లోకంలో గొప్ప పనులు చేయడం కోసం ఎంతో నేర్చుకుంటున్నారు. దేవుని పని కోసం ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, గొప్పగా చేయాలి, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. నేను ప్రార్థన చేస్తాను, మీరు ఏకీభవించండి. ఖబరమశాందో లఖరమయో సంతరమకో సబరమహాశాంద లఖరమ సదరమశాందల ఖబరమహసత రకోయ సంద లఖరమశాందల. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, దేవుని ప్రజలు చాలామంది అజ్ఞానంలో జీవిస్తున్నారు. ఏదైనా వాగ్దానం నెరవేరాలంటే దానికి అదే అయిపోతుంది, దేవా నెరవేర్చంటున్నారు. లేకపోతే మేము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, పరలోకం వెళ్ళిపోతాం, దేవా పరలోకం తీసుకెళ్ళవా అంటున్నారు. దేవా, ఏది సరిగ్గా నేర్చుకోకుండా, మీ పని అంత గొప్పగా చేయకుండా, నా జీవితంలో ఏ గొప్ప కార్యాలు పొందుకోకుండా నేను చాలా తక్కువగా జీవిస్తున్నారు. దేవా, వాళ్ళకి మీరు బయలుపరిచిన ఒక సత్యాన్ని నేను తెలియచేశాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవ చేయండి. వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ దగ్గర నేర్చుకొని, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోమని మీరు చెప్తున్నారు. గొప్ప కార్యాలు చేయాలి. దావీదు అనుచరులు ఎలా అయితే నేను ఇబ్బందుల్లో, అప్పుల్లో, సమస్యల్లో ఉండి దావీదు దగ్గరికి వచ్చారు, తర్వాత గొప్ప యోధులుగా మారారు, గొప్పగా ఆశీర్వదించబడి వారి తరంలో మీ చిత్తాన్ని నెరవేర్చారు. నేను మీ మందిరం కోసం ఎంతో గొప్పగా నన్ను వాళ్ళు ఇచ్చారు. అలా ప్రతి ఒక్కరూ సమస్యలు, ఇబ్బందుల నుంచి గొప్ప కార్యాలు చేసేవాళ్ళుగా మారి ఆశీర్వాదం పొంది ఈ తరంలో మీ చిత్తాన్ని నెరవేర్చాలి. కబరసంద రమకు స్తర మహాశందల కహరమశద రమలకు రబు సందర మహాశందల. దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయతలు తెరవ చేయండి, వాళ్ళకి అలా నేర్పించండి. దేవా, వాళ్ళు మీకోసం గొప్ప కార్యాలు చేసేవాళ్ళుగా మారాలి, ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగున దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.